సెప్టెంబర్ 14 వినాయక చవితి పండుగ మంగళగిరి నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం, విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆగస్టు 23వ తేదీ ఆదివారం సాయంత్రం పాత మంగళగిరిలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన ఈ సమావేశంలో శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కన్వీనర్, విశ్వ హిందూ పరిషత్ మంగళగిరి ప్రఖండ అధ్యక్షుడు ఆకురాతి నాగేంద్రం, ఉత్సవ సేవా సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకట రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వాకా మాధవరావు, ఉపాధ్యక్షులు గుంటి నాగరాజు, బిట్రా శ్రీనివాసరావు, మునగాల శ్రీనివాసరావు, ఓట్ల వెంకటేశ్వరరావు, నంబూరి వంశీ, గంజి లక్ష్మయ్య, కారంపొడి పవన్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు వీక్షించగలరు. మీ యొక్క ప్రాంతాల్లో గత సంవత్సరం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోటి వినాయక ఉత్సవాల్ని ఎంతో గొప్పగా నిర్వహించుకొని మరలా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకునేదానికి మనమంతా కూడా సంసిద్ధులమై ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటి ఉద్దేశాన్ని మరి రేపు సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి పండగ రావటం, మరి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఎలా అనేది చర్చించుకోవడం కోసం మనం అందరం కూడా ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి దానికన్నా ముందు ఇంకా మనం అనేక అంశాలు మనం అందరం కూడా కులంకషంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహణ అనేది దేశవ్యాప్తంగా 1903 బాలగంగాధర్ తిలక్ గారు మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడం కోసం స్వదేశీ ఉద్యమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వినాయక ఉత్సవాల్ని అప్పుడు ఉన్నటువంటి భక్త సందోహంతో ప్రారంభించుకోవటం, ఉత్సవాల ద్వారా స్వతంత్ర పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ఆ రోజు జరిగింది. మరి ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు, లాలా లజపతి రాయ్ గారు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆ రోజు స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7వ తారీఖున విజయవంతంగా నిర్వహించుకోవటం వల్లే అప్పుడు ప్రారంభమైనటువంటి స్వతంత్ర పోరాట ఉద్యమం వందే మాతర నినాదంతో దేశవ్యాప్తంగా కూడా ప్రపంచం అంతా కూడా చూసే విధంగా నిర్వహించుకోవటం. ఆ తర్వాత గాంధీ గారు కూడా 1914లో ఇండియాకు వచ్చి మరి సహాయ నిరాకరణ, స్వదేశీ నినాదం, సత్యాగ్రహం అంశాలతోటి స్వతంత్రాన్ని సాధించుకోవటం ఎంతో జరిగింది. వాళ్ళందరూ కూడా మనకి మార్గనిర్దేశకులుగా ఉన్నారు. మనమందరం కూడా దాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తూ ఈ యొక్క ఉత్సవాలు చేస్తున్నాము అంటే మనలో మన సనాతన ధర్మ భావజాలాన్ని ఎంత మటుకు మన భవిష్యత్ తరాలకి మనం అందించగలుగుతున్నాము. ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ గతంలో తక్కువ శాతం బడ్జెట్తో ప్రారంభమైనవి. ఈరోజు ఒక్కొక్క ఉత్సవం సెంటర్లో కనీసం తక్కువలో తక్కువ 2 లక్షల కానించి 20 లక్షలు, 20 లక్షల నుంచి 50 లక్షల దాకా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఆర్థిక ఎకనామీని బలంగా ఉందంటే మన హిందూ పండుగలు, ఉత్సవాల ద్వారానే మన దేశం బలంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చెందుతూ ఉండటం, దానికి ముఖ్య కారణం మనం జరుపుకునేటువంటి ఉత్సవాలు, పండుగలే. అది మన సనాతన ధర్మంలో మన ఋషులు ఎప్పటి నుంచో కూడా మనకి ఈ సంప్రదాయాన్ని మనకు అలవాటు చేశారు. ఎందుకనంటే మన ఆర్థిక వ్యవస్థ బలహీన పడదు. ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చినా భారతదేశం ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ విధమైనటువంటి ఉత్సవాలు, ఆచారాలు, వ్యవహారాలు మన ఋషులు వేదాల ద్వారా మనకు అందించారు కాబట్టి వాటిని మనం ఆచరిస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే వినాయక ఉత్సవాలన్నింటినీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధీనంలో నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రాంతాల వారీగా కూడా పరిషత్ ద్వారానే ఉత్సవాల నిర్వహణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉత్సవాల ద్వారా అనేక మంది యువత అక్కడ రావటం, ఆ సెంటర్లో పండుగలో నిర్వహణలో భాగస్వాములు కావడం జరుగుతుంది. కానీ అది అయిపోయాక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ధర్మం, మన హిందుత్వ భావం పెంపొందించాలంటే మీరు చేసేటువంటి ఉత్సవాలు, కమిటీలు పండగ అయిపోయినా కూడా మీరంతా కూడా అదే విధంగా కొనసాగాలి. అదే యూనిటీ మీలో ఉండాలి. మన భావాన్ని తెలుసుకోవాలి, మన ధర్మం గురించి తెలుసుకోవాలి, వ్యాప్తి చేయాలి, బలపడాలి.
బలహీన పడిపోతున్నాం మనం భావజాలంలో. హిందుత్వ భావజాలంలో మనమంతా కూడా బలహీన పడుతున్నాం. ఉత్సవాలు నిర్వహణ సమయంలో అది ఒక ఈవెంట్ లాగా కొంతమంది చేస్తున్నారు. గత సంవత్సరం మనం ప్రత్యేకంగా దీని మీద డీజేలు నిర్వహణ చేసేటప్పుడు కేవలం భక్తి పాటలే పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. చాలా మటుకు సఫలీకృతం అయ్యాం. కొంతమంది మార్పు చేశారు. ఎక్కడ కూడా డీజేల్లో బూతు పాటలు అనేవి తక్కువ శాతం వినిపించినాయి, అయినా కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. అది మీ అందరి బాధ్యత. ఎందుకంటే మనం పండగ చేస్తున్నామంటే ప్రజల దగ్గర నుంచి చందాలు తీసుకుంటున్నాం, ఉత్సవం చేస్తున్నాం, గణనాథునికి పూజ చేస్తున్నాం. ఆ గణనాథుడు తృప్తి చెంది మనల్ని ఆశీర్వదించాలి. ఆయన బాధ కలిగేలాగా ఉంటే, ఆయన బాధపడ్డాడంటే అక్కడి నుంచి మనకు దోషం వస్తుంది. ఆ దోషం మనకే కాదు, ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయిన అందరికీ కూడా వస్తుంది. ఆ దోషాన్ని మనం కలగకుండా చేసుకోవటం అంటే మనం అందరం కూడా భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహణ చేయాలి. డబ్బు ఖర్చు పెడుతున్నాం, చేస్తున్నాం, దానివల్ల ప్రయోజనం ఉండట్లు. మనకి మన ప్రాంతం బాగుండాలి, ఊరు బాగుండాలి, మనకి సహకరించేటువంటి భక్తులు బాగుండాలి. అందరూ బాగుండాలంటే మనం భక్తిగా శ్రద్ధగా ఈ 9 రోజులు కూడా ఒక దీక్షా సంకల్పంతో ఈ యొక్క ఉత్సవాలు అనేవి మనం నిర్వహించుకోవాలి. ధర్మాన్ని గౌరవించి మన పెద్దలు ఋషులు వేదాల్లో అందించినటువంటి విధాన మార్గంగా ఈ ఉత్సవాలు నిర్వహణ చేసుకుంటూ మీరు బాగుండి సమాజం బాగుండే విధంగా మీరందరూ నడుచుకుంటారని ఆశిస్తూ ఈరోజు పాత మంగళగిరిలో హుసేన్ ఘాట్ కాడ వేచి ఉన్న శ్రీ విరాక్ పోతులేరి వీరబ్రహ్మేంద్ర దేవస్థానంలో మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం టౌన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి వచ్చిన వేరే వేరే విధాల సెంటర్లో గణపతి పందిళ్ళ వద్ద ఉన్న మీటింగ్ చేస్తున్న ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, టౌన్ కన్వీనర్ గారికి, అలాగే అధ్యక్షులు రామాంజనేయులు గారికి అందరికీ, అలాగే మన వాకా మాధవరావు గారికి, అలాగే బిట్రా శ్రీనివాసరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం వినాయక చవితి పండగ చేసుకోవడం కారణం చాలా ఆనందకరణం. మనం చేసుకునే పుణ్య కార్యక్రమంలో ఇదొకటి భాగం. మనం సంప్రదాయంగా చేసుకొని నవరాత్రులు పూజలు చేసుకొని పద్ధతిగా నిమజ్జన కార్యక్రమంలో చాలా చక్కగా మేళవాయిద్యాలతో ఆనందంగా వెళ్ళి స్వామివారిని నిమజ్జనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఏ విధి గొడవలు లేకుండా చక్కగా చేసుకుందాం. అంతే సాంప్రదాయంగా పెట్టుకుందాం. డీజేలు కానీ అలాగే సౌండ్ సిస్టాలు కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకుందాం. ఒకరికి పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకొని అలా జాగ్రత్తగా వెళ్దామని, ఏ గొడవలు లేకుండా మనస్వార్థం లేకుండా చేసుకొని వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణేష, జై జై గణేష. ఈరోజు మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భముగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమం ఏ రోజు పెట్టుకుందాం అనేది ఆలోచనతోటి మంగళగిరిలో ఉన్న వివిధ సెంటర్లో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలు అందరితోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా 11వ రోజు గురువారం నిమజ్జనోత్సవం చేయడానికి అందరూ అంగీకరించారు. ఆ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు సింగిల్ విండో తీసుకొచ్చి మాకు ఎంతో మేలు చేశారు. అదే క్రమంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు ఒక నిర్ణయానికి వచ్చి హిందువులు చేసుకునే మొదటి పండగ వినాయక చవితిని దృష్టిలో ఉంచుకొని ఆ సెంటర్లో విద్యుత్ దీపాలు వెలుగులు పెట్టుకుంటాము మేము. వాటికి దాదాపుగా ఒక్కొక్క బొమ్మ దగ్గర కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా చలానాలు కట్టాల్సి వచ్చేది కరెంటుకి. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు అది ఆలోచించి మాకు విద్యుత్తుని కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వారికి ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలానే ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ గారు అందరూ కూడా ఈ కమిటీకి సహకరించి చేయాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు. అందరికీ నమస్కారం.
మరి రేపు జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా మరి ముందుగానే మనం మీటింగ్ వేసి కమిటీ సభ్యులతో మాట్లాడటం జరిగినది. మరి కమిటీ సభ్యులు కూడా మరి కమిటీ వారు చెప్పిన విధానాన్ని పాటించాలని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించారు. ఎందుకంటే 14వ తారీఖు పండగ అయితే 11 రోజుల తర్వాత 24వ తారీఖు నిమజ్ఞానికి అందరూ ఒప్పుకున్నారు. మరి అదేవిధంగా మరి ఆ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మరి మంగళగిరి పురవీధుల్లో మరి మెయిన్ బజార్ నుంచి గాలిగోపురం, అలాగే గుంటూరు టంకు రోడ్డు, మళ్ళీ ఇటు తిరిగి వచ్చేసరికి వడ్లపూడి సెంటర్, రేవేంద్రపాడు కాలువలో నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. మరి ఆ కార్యక్రమం రోజు ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా జాగ్రత్త పాటించాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మరి కమిటీ వారు సూచించడం జరిగినది. ఎందుకంటే డీజేల్లో వివిధ రకాల సినిమా పాటలు, అసాంఘిక పాటలు కూడా పెట్టి ఎగరడం జరుగుతున్నది. అలా కాకుండా మరి ఏ అయితే మరి హిందూ సాంప్రదాయ పాటలు ఉన్నాయో ఆ పాటలు పెట్టేసేసి మీరందరూ బయలుదేరాలని చెప్పేసి మరి కమిటీ వారు సూచించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ముందుగానే మీ సెంటర్లో పెట్టే బొమ్మలకి మరి విద్యుత్ తీగలు కానీ అలాగే చెట్లు కానీ ఉంటే కనుక ముందుగానే మున్సిపాలిటీ వారికి విద్యుత్ శాఖకి చెప్తే కనుక వాళ్ళు చేయడం జరుగుతున్నది. లేదంటే మాకు ఫోన్ చేసి చెప్పినా సరే మా కమిటీ వారికి ఎవరైనా వచ్చి మేము చూసి మేమే వాటిని చేపెట్టడం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరందరూ కూడా ఇవన్నీ పాటించాలని చెప్పేసి ఈ కమిటీ వారు సూచించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి కమిటీ సభ్యులందరూ కూడా మా బాలగణపతి ఉత్సవ సేవ కమిటీ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది.